మహాకవి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి పార్థివ దేహాన్ని ఆపిట్స్లోని సారస్వత పరిషత్ హాల్కు తరలించారు. ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం 12 గంటల వరకు సారస్వత పరిషత్ హాల్లోనే సినారే పార్థివ దేహాన్ని ఉంచుతారు. ఆ తర్వాత సినారే అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. అబిట్స్, నాంపల్లి, లక్డీ కపూల్, టోలీ చౌక్ మీదుగా మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర కొనసాగుతుంది. అధికార లాంఛనాలతో సినారే అంత్యక్రియలు జరుగుతాయి. సినారే అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు పాల్గొంటారు. సినారే భౌతిక కాయానికి గవర్నర్ నరసింహన్ నివాళులర్పించారు. సినారే మన ముందు లేకపోయినా ఆయన రాసిన పాటలు, కవితలు ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు గవర్నర్. సినారేను కడసారి చూసేందుకు అభిమానులు, ప్రముఖులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆయనకు కన్నీటి నివాళులర్పిస్తున్నారు. సినీ పరిశ్రమకు, సాహితీ ప్రపంచానికి సినారే ఎనలేని సేవలు చేశారంటూ కొనియాడుతున్నారు. సినారే మరణం తీరని లోటంటూ నివాళులర్పిస్తున్నారు. సారస్వత్ పరిషత్ హాల్ కి సినారే భౌతిక కాయాన్ని తరలించారు. ప్రజల సందర్శనార్థం సుమారు 11 గంటల వరకు అక్కడే ఉంచనున్నారు. ఆ తర్వాత అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి దేవి అందిస్తారు. దేవి, సమయానికే ఎగ్జాక్ట్ గా $2 ఆయన స్వగృహం నుంచి పార్థివ దేహాన్ని తరలించారు. అంటే 8 గంటలని పుప్పాలగూడ నుంచి తరలించాలనుకున్నారు. ఎగ్జాక్ట్ గా అదే టైంకి తరలించారు. షేక్పేట్నాల, మెహదీపట్నం, అబిట్స్ మీదుగా తిలక్ రోడ్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ కు ఆయన పార్థివ దేహం తరలించారు. అయితే 9 గంటల నుంచి 10 గంటల వరకు కవులు, రచయితల సందర్శనార్థం అక్కడ ఉంచాలని అనుకున్నారు. కేవలం ఒక గంట మాత్రమే. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఇంకా ఈజీగా ఇంకా గంటన్నర వరకు, అంటే 11:30 వరకు కూడా అక్కడ ఉంచిన ఆశ్చర్యపోతుంది. బికాజ్ అక్కడ చాలా మంది ఇంకా చూడటానికి వస్తున్నారు కాబట్టి. ఆ తర్వాత సారస్వత పరిషత్ నుంచి అంతిమయాత్ర మొదలవుతుంది. అబిట్స్, నాంపల్లి, లక్డీ కపూల్, మెహదీపట్నం, టోలీ చౌక్, విస్పర్ వ్యాలీ మీదుగా మహాప్రస్థానం శ్మశాన వాటికు పార్థివ దేహాన్ని తరలిస్తారు. అంతిమయాత్ర అక్కడ వరకు ఈ రూట్ మ్యాప్ లో అంతిమయాత్ర జరుగుతుంది. ఇంకా 12 గంటలకు అంత్యక్రియలకు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఇక్కడ వరకు మనకి అధికార లాంఛనాలతో శ్రీనారాయణ రెడ్డి అంత్యక్రియలు బుధవారం ఏదైతే ఈ రోజు అనుకున్నారో ఉదయం 8 గంటలకే అధికార లాంఛనాలతో పూర్తిగా ఆయన అంతిమ యాత్రను ప్రారంభించాలని అనుకున్నారు. సో మహాప్రస్థానానికి చేరుకోవడానికి ఈజీగా ఇంకో 12 గంటలకు అంత్యక్రియలకు అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి ఒకవేళ ఇక్కడ ఏమైనా సందర్శనార్థం ఏమైనా ఒకవేళ ఇంకొక అరగంట ఉంచితే అది 12 గంటలు లేదా 12 గంటల 30 నిమిషాలు ఆ టైంలో అక్కడికి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్. సారస్వత్ పరిషత్ భవనంలోనే మరో 2 గంటల వరకు సినారే పార్థివ దేహాన్ని ఉంచే అవకాశం ఉంది. ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. చివరిసారిగా నివాళులర్పించేందుకు, కడసారి చూసేందుకు అక్కడికి సామాన్య ప్రజలు కూడా చేరుకుంటున్నారు. అలానే కవులు, సాహితీవేత్తలు కూడా ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకొని నివాళులర్పిస్తున్నారు. సుమారు 12 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. అబిట్స్, మెహదీపట్నం, టోలీ చౌకి నుండి మహాప్రస్థానానికి చేరుకున్న అనంతరం అక్కడ సినారే అంత్యక్రియలు జరగనున్నాయి. సినారే భౌతిక కాయానికి వందనం సమర్పించారు పోలీసులు. పూర్తి ప్రభుత్వ అధికార లాంఛనాలతో సినారే అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ ఉదయాన్నే గవర్నర్ నరసింహన్ కూడా సినారే పార్థివ దేహాన్ని సందర్శించి ఆయనకి నివాళులర్పించారు. సినారే అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్,
పలువురు మంత్రులు కూడా పాల్గొనున్నారు. నేడు అధికార లాంఛనాలతో సినారే అంత్యక్రియలు జరగనున్నాయి. భౌతిక కాయానికి గౌరవ వందనం సమర్పించారు పోలీసులు. నివాళులర్పించారు గవర్నర్ నరసింహన్. మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజల సందర్శనార్థం సారస్వత్ పరిషత్ భవన్లోనే పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. ఆ తర్వాత 12 గంటల 30 నిమిషాలకి అంతిమ యాత్ర కొనసాగనుంది. మహాకవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి పార్థివ దేహాన్ని అబిడ్స్లోని సారస్వత పరిషత్ హాల్కు కొద్దిసేపటి క్రితమే తరలించారు. ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం 12 గంటల వరకు సారస్వత పరిషత్ హాల్లోనే సినారే పార్థివ దేహాన్ని ఉంచుతారు. ఆ తర్వాత సినారే అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. అబిడ్స్, నాంపల్లి, లక్డీ కపుల్, టోలీ చౌక్ మీదుగా మహాప్రస్థానం వరకు ఈ అంతిమ యాత్ర కొనసాగుతుంది. అధికార లాంఛనాలతో సినారే అంత్యక్రియలు జరుగుతాయి. సినారే అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు పాల్గొంటారు. పోలీసులు ఇప్పటికే ప్రభుత్వ లాంఛనాలతో సినారే అంత్యక్రియలు జరగనున్నాయి. సినారే భౌతిక కాయానికి గవర్నర్ నరసింహన్ నివాళులర్పించారు. సినారే ప్రస్తుతం మన ముందు లేకపోయినా ఆయన రాసిన పాటలు, కవితలు ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు గవర్నర్. సినారేను కడసారి చూసేందుకు అభిమానులు, ప్రముఖులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆయనకి కన్నీటు వీడ్కోలు పలుకుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకి సినారే అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. అబిడ్స్, మెహదీపట్నం, టోలీ చౌకీ నుండి మహాప్రస్థానానికి చేరుకున్న అనంతరం అక్కడ అంత్యక్రియలు జరగనున్నాయి. జంట నగరాల్లోని అనేక సాంస్కృతిక సాహితీ సంస్థలకు ఆయన సలహాదారుగా ఉన్నారు. ఇక ఆయన అందుకున్న అవార్డులన్నీ ఇన్ని కావు. 1976లో మీరట్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్న సినారే 1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళా ప్రపూర్ణ బిరుదును పొందారు. నాగార్జున, కాకతీయ, అంబేద్కర్ విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. 1977లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు లభించింది. 1999లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు సినారే. రాజ్యసభ సభ్యునిగా కూడా ఆయన పనిచేశారు. 1953లో సినారే రాసిన నచ్చని పువ్వు నుంచి గదిలో సముద్రం వరకు అనేక కృతులు రాశారు. ఆయన రాసిన దివ్వెల మువ్వలు అనే రచనకు నవ సాహితీ పురస్కారంతో పాటు ఆయన పలు రచనలకు అవార్డుల మీద అవార్డులు లభించాయి. ఆ తర్వాత ఋతుచక్రం రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ లభించింది. మంటలు మానవుడు అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. అంతేకాకుండా ప్రతిష్టాత్మకమైన సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, రాజాలక్ష్మి పురస్కారంతో పాటు జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకున్నారు. సినారే చివరి రోజుల్లో గడిపిన ఇల్లు, ఆయన మిగిల్చిన స్మృతుల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దేవి అందిస్తారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి ఈ పేరు ఇలాగే గుర్తుంటుంది. మనం తర్వాత ఆయన ముందు, ఆయన తర్వాత సాహితీ ప్రపంచం ఎలా ఉంది అనేది మాత్రమే మాట్లాడుకోవాలి. కానీ చివరి రోజుల్లో సినారే ఎలా గడిపారు, ఎక్కడ గడిపారు, ఇదిగో ఇదే గదిలో ఆయన జీవితం గడిచింది. ఒకసారి మనం చూద్దాం. మనకి ఇక్కడ 2 మంచాలు కనిపిస్తున్నాయి. అంటే హాస్పిటల్ నుంచి వాళ్ళ ట్రీట్మెంట్కి అనుగుణంగా ఉండే ఒక కాట్ మనకి కనిపిస్తోంది. ఎస్, ఆయనకి ఎప్పుడైతే రిబ్ మనకి బ్రేక్ అయిందనే వార్త తెలిసిందో ఆయన చివరి రోజుల్లో ఆయన ఆరోగ్యానికి అనుగుణంగా, ఆయన చికిత్సకి అనుగుణంగా ఉండే ఒక కాట్ మనం చూస్తున్నాం. అయితే డాక్టర్ల సలహా ప్రకారం వాళ్ళు ఒక్కోసారి ఫ్లాట్గా ఉండే దాని మీద పడుకోవాలని చెప్పిన తర్వాత వాళ్ళు ఇదే మంచం ఏర్పాటు చేస్తారు. దీని మీద మనకి ఎక్కడ పరుపు కూడా కనిపించట్లేదు. బికాజ్ ఆయన వెన్నుముక అలా సమాంతరంగా ఉండాలి కాబట్టి దానికి అనుగుణంగా ఒక బెడ్ కనిపిస్తుంది. ఇక మనకి ఇక్కడ ఏమి కనిపించట్లేదు, అంటే ప్రశాంతంగా కనిపిస్తోంది. మంచి వాతావరణం, మనకి విండోలోంచి మంచి ప్రశాంతంగా ఉండే అంబియన్స్ కనిపిస్తోంది. ఇక్కడ మనకి టేబుల్ కనిపిస్తుంది. అంటే డాక్టర్లు వాళ్ళు టాబ్లెట్స్ కానీ ఆయనకి ఏమన్నా మెడిసిన్స్కి సంబంధించి ఏమైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన ఇదే చైర్లో కూర్చునేవారు.
ఇదే చైర్లో కూర్చున్న తర్వాత డాక్టర్లు లేకపోతే నర్సులు వాళ్ళకి ఆయన ట్రీట్మెంట్ ఇక్కడ టాబ్లెట్స్ అవన్నీ ఇచ్చేవారు. వీల్ చైర్ అది కనిపిస్తున్నది ఆయన వీల్ చైరు. విజిటర్స్ కోసం ఇక్కడ ఈ టేబుల్ దగ్గర కూర్చుని ఏదైనా రాయాలనుకుంటే ఇక్కడ రాసుకునేవారు. ఇక్కడ ఎత్తు కుర్చీలో ఇక్కడ కూర్చునేవారు అనమాట అండి. ఇక్కడ అండి అలాగా అలా చూస్తుంటే అదంతా చూసుకునేవారు ఆయన. 4 నెలలు అయింది ఇంట్లోకి వచ్చి. ఇదిగో ఇక్కడ వారి సతీమణి సుశీల గారు, సుశీల నారాయణ రెడ్డి గారు. సుశీల నారాయణ రెడ్డి గారు వారు చనిపోయి చాలా ఏళ్ళైంది. ఎవరైనా మంచి వయసులో ఉన్నప్పుడు భార్య చనిపోతే అవకాశం ఉండి కూడా ద్వితీయ వివాహం చేసుకుంటారు, కానీ నా గురువు అట్లా చేయలేదండి. 9 ఆడపిల్లల్ని పెంచి గొప్పగా వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేశాడు. మా గంగమ్మకి దగ్గర నుంచి మా కృష్ణమ్మ వరకు ఆడ సతీమణి, వారు 4 పిల్లలు, ఆడపిల్లలు ఇదిగోండి. యమున, సరస్వతి, కృష్ణవేణి. 4 ఆడపిల్లలు అంటే పంచప్రాణాలు. ఈ గంగమ్మ మాకు ఆయన రాశాడు కవితల్లో, నాకు గంగమ్మ మా అమ్మ బుచ్చం తర్వాత మా గంగమ్మే నన్ను అమ్మలా పెంచింది అని గంగమ్మనే తలుచుకునేవాడు. మేము కూడా ప్రతిదీ గంగమ్మకే ఫోన్ చేసి చెప్పాలి. ఆయన కవిత్వం రాస్తే అది ఫేర్ చేసేది అంతా కూడా చెప్తే ఫేర్ చేసేది గంగమ్మ అనమాట. ఆయన ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, నేను కానీ యాలగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఇంకెవరైనా కూడా ఆయనతో వెళ్ళామనుకోండి, వేరే ఊళ్ళు కానీ దేశానికి వెళ్తే సినిమా డైట్ జాగ్రత్తగా చూసుకుంటారు కదా అని అలా అప్పచెప్పేది అనమాట. అవార్డులు కనిపిస్తున్నాయండి ఇక్కడ, సాహిత్య అవార్డులు, పద్మశ్రీలు ఇవన్నీ ఇక్కడ ఆయనకి ఇంపార్టెంట్, లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. ఇవన్నీ మిగతా కొన్ని ఇదంతా ఆయనకు వచ్చిన ఆయన వెళ్ళిపోయాడనే మాట నేను అనలేను కానండి. ఆయన ఏ దివ్య లోకాల్లో ఉన్నా నా గురువు రసాత్మకంగా ఉంటాడు, కవితాత్మకంగా ఉంటాడు నా సినారే. నమస్కారం. ఇదే ఇంతకు మించి ఇంకా మాట్లాడడానికి కూడా ఏ పదాలు దొరకట్లేదు, ఎందుకంటే ఆయన పూర్తిగా వర్ణించారు. ఆయన సంపూర్ణ జీవితం ఎలా ఉంది, ఎలా గడిచింది అనేది మనం చూసాం. ఇక చివరి రోజుల్లో ఆయన జీవనం గడిపిన గదిని, విజిటర్స్తో ఆయన గడిపే క్షణాలకు సంబంధించి మనం గుర్తు చేసుకున్నాం. ఇలా ఎప్పుడూ చిరస్మరణీయంగా నిలిచిపోయే వ్యక్తి మన సినారే. కెమెరా పర్సన్ నరసింహతో దేవి నాగోలి, TV9 ఫ్రమ్ హైదరాబాద్.